ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఇందిరా పార్క్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ కప్రనాటకం పేరుతో బీజేపీ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇది రిజర్వేషన్లకు సంబంధించి. సార్ మనతో పాటు మాట్లాడడానికి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. సార్ ఏంటి సార్ ఈ రిజర్వేషన్ల అంశం ఏంటి? కాంగ్రెస్ అక్కడ ధర్నా చేస్తుందని బీజేపీ ఇక్కడ ధర్నా పెట్టిందా, ఏమనుకోవచ్చు? మేము రిజర్వేషన్స్ అంశం అనేది ప్రధానమైన అంశం కాదు, రిజర్వేషన్ కూడా ఒక అంశమే. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో బీసీలకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు, రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి 42%, ఇవన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి డిమాండ్ ఈరోజు. కామారెడ్డి డిక్లరేషన్లో మీరు బీసీ డిక్లరేషన్ పేరు మీద ఇప్పుడు సిద్ధరామయ్య గారు వచ్చారు దాన్ని రిలీజ్ చేయడం. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ఒక్క రిజర్వేషన్స్ అనేది ఒక అంశం, మిగతా 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బీసీ సంక్షేమానికి ఇస్తామన్నారు. దాకా 2,000 కోట్లు సరిగ్గా ఉపయోగించిన పాపన పోలేదు. అదేవిధంగా అన్ని వృత్తి సంఘాలకు, పద్మశాలకు, మిగతా ఇతర వృత్తులందరికీ కూడా నిధులు కేటాయిస్తున్నారు ఫెడరేషన్స్ ద్వారా. ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. గొర్రెల కాపర్లకు మళ్ళీ 2వ విడత గొర్రెలు ఇస్తామన్నారు, ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. అట్లా బీసీలకు సంబంధించి అనేక అంశాలు, పెండింగ్ అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని పూర్తి చేయాలని, వాటి కోసం అయితే రాజ్యాంగ ధర్మాసనము, కోర్టు వీటితో పని లేదు కదా. నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా 42%, 42% ఇస్తావా సస్తావా, దీని మీద కంటే దాంట్లో సర్పంచులు కొంతమంది అవుతారు, అది బీసీల ఆత్మగౌరవం కాదంటలేదు, అది కూడా ఇవ్వాల్సిందే. బీసీల ఆత్మగౌరవం కోసం సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలనే అంశం ఉంది. కానీ మిగతా అంశాలు సర్పంచ్లా కాకుండా 2 కోట్ల మంది పైన బీసీలు ఉన్నారు కదా తెలంగాణలో. 2 కోట్ల మంది బీసీల సంగతి, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి, వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళకి ఇచ్చేటువంటి ఇతర అంశాలు, వాటి గురించి వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ స్వయం ఉపాధి, వాటి గురించినటువంటి అంశాలు ఎక్కడ ఉన్నాయి. కాబట్టి మన డిమాండ్ ఈ రోజున కామారెడ్డిలో మీరు ఇచ్చిన డిక్లరేషన్ పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ మీదనే ఈరోజు మాట్లాడారు. సార్ ఇంకొకటి చెప్పండి, మామూలుగా గత ప్రభుత్వం ఏదైతే రజకులకు, నాయ బ్రాహ్మణులకు ఫ్రీ కరెంట్ అని చెప్పింది, అది పెద్ద ఎత్తున పెండింగ్ పడిపోయినాయి బకాయిలు. వాళ్ళు ఇదే ఇందిరా పార్క్లో ధర్నా చేపట్టి ఆ బకాయిల బిల్లులు ఏమని చెప్తారు. కాంగ్రెస్ మన బీఆర్ఎస్ వాళ్ళేమో మేము మా ప్రభుత్వం లేదు కాబట్టి మేము బకాయిలు ఏమో వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు మేము హామీ ఇవ్వలేదు కాబట్టి మేము చెల్లించవాలి అంటున్నారు. ఏంటి పరిస్థితి అదే అందుకు నేను చెప్పింది అదే. బీసీలకు 20,000 కోట్ల రూపాయలు మీరు నిధులు ఇస్తామన్నారు కదా, ఆ నిధులు ఇవ్వడం కోసం, ఆ నిధుల ద్వారా బీసీ సంక్షేమం జరగడం కోసం గొల్ల కుర్మలు ఉన్నారు, దాని తర్వాత దోబిఘాట్లు ఏర్పాటు చేస్తామన్నారు, ఆధునిక దోబిఘాట్లు ఏర్పాటు చేస్తామన్నారు, అదేవిధంగా పద్మశాలీలకు సపరేట్ నిధులు కేటాయిస్తామన్నారు, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు సపరేట్ నిధులు కేటాయిస్తామన్నారు. ఇవన్నీ కూడా అన్ని ఫెడరేషన్స్ అయితే వృత్తి కులాలు ఉన్నాయో వాళ్ళ సంగతి గురించి ఆలోచించమని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే రోజు ధర్నా కార్యక్రమం తప్ప వేరే ఇంకోటి కాదు. ఇప్పుడు 42% రిజర్వేషన్ సంబంధించి బీజేపీ అపోజ్ చేస్తున్న పాయింట్ ఏంటి అసలు? బీజేపీ ఏం అపోజ్ చేస్తలేదు, ఏ పాయింట్? 10% ముస్లిం రిజర్వేషన్ అది ఎట్లా ఉంది? 10% బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అనేది డిమాండ్ ఉంది. అది ముస్లింలకు ఇవ్వతుంది, అది దాని సంగతి తర్వాత. 42% జీవో ఇవ్వరాదు, మొదలు వద్దని ఇవ్వడం. ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చినామని చెప్తా. ఆర్డినెన్స్ ఏది? నా వరకు నేను బీసీని అనుకోండి, నాకు నువ్వు ఆర్డినెన్స్ ఇస్తావా, ఏం చేస్తావో పక్కన పెట్టండి. నువ్వు 42% రిజర్వేషన్స్ ఇచ్చి ఎలక్షన్స్ పెట్టు, మిగతా విషయాలన్నీ ప్రజలు చూసుకుంటారు. 42% ఇవ్వకుండా మేము ఆర్డినెన్స్ ఇచ్చినాము, మేము రాజ్యాంగం దానికి పంపించినాము, కాన్స్టిట్యూషన్ పంపించినాము, ఇవన్నీ చెల్లవు కదా. మీరు జీవో తీసుకురండి, ఇవన్నీ ఎందుకు? మీరు ఆర్డినెన్స్ జీవో శాసనసభలో పెట్టాల్సిన విషయాలు పెట్టకుండా, శాసనసభలో చేయాల్సిన అమెండ్మెంట్ చేయకుండా, శాసనసభలో మీరు ఏ సవరణలు అయితే చేయాలనో పంచాయతీరాజ్ చట్టానికి అవి చేయకుండా డ్రామాలు ఆడి బీసీలు మోసాగిస్తున్నారు. అది కూడా మోసమే. రకంగా చెప్పాలంటే ఆ మోసానికి సరే బీసీలు సరైన సమాధానం చెప్తాను. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వీటిని ప్రొలాంగ్ చేయడానికి, కాలయాపన చేయడానికి ఈ బీసీ రిజర్వేషన్ చేస్తూ ఉన్నారు అనుకోవచ్చు. అది కూడా కారణం. అంటే ఎట్లా ఇది ఎట్లా కాకపోతుందా, అయిదా, కోర్టు పేరు చెప్పి, ఈ పేరు చెప్పి, ఆ పేరు చెప్పి కొంతకాలం టైం పాస్ చేయడం అనేది ఒక లక్ష్యం కూడా అయ్యిండొచ్చు. మనం ఇప్పుడు ఇట్లా కాలయాపన చేయడం వల్ల ప్రభుత్వం, స్థానిక లోకల్ బాడీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫైనాన్స్ నిధులు కావచ్చు, అవన్నీ ఆగిపోతున్న పరిస్థితి ఉంది. అవన్నీ కరెక్ట్, ఫైనాన్షియల్ ఆగిపోతుంది. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే క్రమం తప్పకుండా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరగాలి, నెంబర్ 1. నెంబర్ 2, సర్పంచ్ లేకుండా గ్రామాలు ఉండకూడదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తి కూడా. గతంలో కూడా 71 81 దాకా మళ్ళీ ఎలక్షన్ జరగలేదు. 10 సంవత్సరాలు సర్పంచ్ అదే సర్పంచ్ కొనసాగిండు. చాలా రాష్ట్రాల్లో అది కొనసాగుతుంది కూడా. కాబట్టి సర్పంచ్ల పదవీకాలాన్ని కొనసాగించమని మనం అప్పుడు డిమాండ్ చేసినాం. ఈ పార్టీకి దున్నపోతం నీళ్ళు పడ్డట్టు ఉంటుంది, వాళ్ళకి అర్థం కూడా కాదు చెప్తే. సర్పంచ్ లేకుండా గ్రామ సభ లేదు, గ్రామ సభ లేకుండా సంక్షేమ పథకాలు లేవు, సంక్షేమ పథకాలు లేకుండా గ్రామాభివృద్ధి జరగదు.
ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడిన అంశాలు. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదని నా అభిప్రాయం అండి. ఇప్పుడు హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది, వీళ్ళేమో కేంద్రం పరిధిలో ఉంది బంతి అని వీళ్ళు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఏంటి సార్ ఈ డెడ్ లైన్ లోపు వీళ్ళు ఏం చేయబోతున్నారా సార్? అది హైకోర్టుకి సమాధానం చెప్పుకోవాలి. కేంద్రం పరిధిలో ఏమీ లేదు, చేయాల్సింది వీళ్ళు. పంచాయతీ చట్టాన్ని అమెండ్మెంట్ చేయాల్సింది వీళ్ళు. శాసనసభ పెట్టండి, చర్చించండి, పంచాయతీ చట్టాన్ని మార్చుకోండి. అది మీ ఛాయిస్. అది మీరు చేసుకోకుండా కేంద్రం మీద పెట్టడం అంటే అది వాళ్ళని ప్రజలను తప్పుతో పట్టేయడం అని అభిప్రాయం. ఓకే, మొత్తానికి మనతో పాటు ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా బీసీలకు సంబంధించి చిత్తశుద్ధితోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో లేదు అని నేను మాట్లాడుతాం. అన్న చెప్పన్నా, ఏంటి తప్పంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది, బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా చేస్తుంది, వాళ్ళ వల్లే 9th షెడ్యూల్లో పెట్టలేకపోతున్నాం, బీసీలకు మొత్తం అన్యాయం చేస్తున్నది మొత్తం కేంద్రమే, బీజేపీ ప్రభుత్వమే అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఢిల్లీలో ధర్నా చేయడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతుందో బీసీలకి బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బీసీలకు కావాలి, వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ కావాల్సింది బీసీ ఓటు బ్యాంక్ రాజకీయ కోసం, ఓటు బ్యాంక్ తోటే వీళ్ళు గెలవాలన్న ఆలోచనతోటి దుర్మార్గంగా మరి కామారెడ్డి కానీ, వరంగల్లో డిక్లరేషన్ కానీ, మహబూబ్నగర్ కానీ ఇవన్నీ కూడా డిక్లరేషన్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి, ద్రోహం చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. నేను అడుగుతున్నా, బీసీలకు మీరు రిజర్వేషన్ ఇస్తున్నారు, మీరు బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తున్నారు? 50% క్యాప్ ఉందని మీకు తెలుసు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది కాదని తెలుసు. కానీ మీరు తప్పులు తడగ్గా మీరు సర్వే చేయించి, కులగణన చేయించి, అది కాదు కుల పెద్దలు కూడా మరి అందరు ముందుకొచ్చి ఎట్టి పరిస్థితులు అంతా తప్పులు తడక ఇది ఎట్టి పరిస్థితులు చేయట్లేదు అని చెప్పి దాన్ని మళ్ళీ అడిగితే మళ్ళీ రెండోసారి కూడా చేశారు. కానీ ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ బిల్లుని అసెంబ్లీలో ఆమోదించుకున్న తర్వాత ఈవెన్ భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు కూడా తెలిపింది. కానీ అక్కడ ఏం చేశారు? రాష్ట్రపతికి బిల్లు పంపించి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం అంతా కూడా కనపడతా ఉంది. తెలంగాణ బీసీ సమాజం అంతా చూస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఇదంతా కూడా వాళ్ళు చెయ్యలేని పనులు, చేతగాని పనులు చెప్పి, వాళ్ళు కాని పనులన్నీ కూడా చెప్పి ఈరోజు బీసీలని మోసం చేస్తూ ఉన్నారు, ద్రోహం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు రిపోర్ట్ తయారు చేశారు, దాంట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? మీరు 43% అని చెప్పి బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. 43% అని చెప్పి ఈరోజు 43%లో 10% ముస్లింలకు మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి అక్బరుద్దీన్, అజారుద్దీన్, తర్వాత అందరికి కూడా షబ్బీరాల దగ్గర అంత పెద్దోళ్ళందరూ కూడా మీరు రిజర్వేషన్ 10% ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఏ విధంగా ఇస్తూ ఉన్నారు? ఎట్లా కలుపుతున్నారు మీరు బీసీలని? బీసీల రిజర్వేషన్లో మైనార్టీని ఏ విధంగా కలుపుతారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. దాన్ని తీసేసి 54% నా బీసీలని మరి ఇప్పుడు 43% తీసుకొచ్చి దాంట్లో మైనారిటీని కలిపి దాన్ని 33% తీసుకొచ్చి మరి తెలంగాణ బీసీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందా కాదా? తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా గమనించాలి. ఇప్పుడు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తలేదు అని చెప్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 54% బీసీలకు మీరు ఇస్తా అంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. కానీ చిత్తశుద్ధి లేక మీరు బీసీలో మోసం చేసుకుంటూ, మైనార్టీలకు మీరు రిజర్వేషన్ కల్పించుకుంటూ, మైనార్టీలకి మద్దతుగా బీసీ సమాజాన్ని ద్రోహం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. జనగణనతో పాటు కులగణన చేస్తాం. ఈ రాష్ట్రమే కాదు, తెలంగాణ మొత్తం, భారతదేశం మొత్తం కూడా కులగణన చేసి ఎంతమంది బీసీలు ఉన్నారో అంతమందికి రిజర్వేషన్ కల్పించే బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు. అది ఓన్లీ భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది తప్పితే కాంగ్రెస్ పార్టీతో కాదు. ఆ కులగణన కూడా మేము డిమాండ్ చేస్తేనే మీరు కులగణనకు తీసుకొచ్చారు, మీ కులగణన విజయం మాదే అని చెప్పి కాంగ్రెస్ నాయకులు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. ఎంత కూడా పచ్చి అబద్ధాలు. సుష్మా స్వరాజ్ గారు ఆ టైంలో ఉన్నప్పుడే వారు మొదలుపెట్టారు ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేయాలని చెప్పి. భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసింది కాబట్టే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం కాదు, మొత్తం భారతదేశం మొత్తం కూడా తీసుకొస్తా ఉన్నాం. కర్ణాటకలో చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏం చేసింది? ఎంతమందికి రిజర్వేషన్లు ఇస్తున్నారా పోనీ బీసీలకి? అది లేదు కదా. అది అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ ఓటు బ్యాంక్ వాడుకొని బీసీలను మోసం చేసుకుంటూ మరి ఎన్నికల్లో గెలవాలని ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది తప్పితే భారతీయ జనతా పార్టీతో సాధ్యం. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో
భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీ బిడ్డని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన ఘనత ధైర్యం దమ్మున్న నాయకులది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డని ప్రధానమంత్రి చేసుకున్నాం, ఒక గిరిజన మహిళా బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం, ఒక మైనారిటీ బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం, ఒక ఎస్సీ బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం. ఆ ఘనత అంతా కూడా భారతీయ జనతా పార్టీ తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల సంస్కృతిలో పాలనలో వాళ్ళు చేసింది ఏం లేదు. బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ వాళ్ళందరినీ కూడా మోసం చేసుకుంటూ వస్తుంది తప్పితే ఒక మైనార్టీలను తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళకి మద్దతు తెలపడం తప్పితే వాళ్ళకి ఏం చేసేది ఏమీ లేదు. మత రాజకీయాలు చేయడానికి, కుల రాజకీయాలు చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమైందని చెప్పి ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీసీలంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళ మొత్తం మనోభావాలు చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత రాజకీయాలు, మోసపూరిత హామీలు, వాగ్దానాలు రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో చెల్లవు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా ముందుకు వస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఆలోచనతోటి, గద్దెదించాలనే ఆలోచనతోటి ముందుకు వస్తూ ఉంది. నేను ఒకటి మనవి చేస్తా ఉన్న తెలంగాణ బీసీ సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ ఇవన్నీ కూడా మోసపూరితం తప్పితే ఈ 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 3 అంశాలు మాత్రమే రన్ అవుతున్నాయి. మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతు కూలీలను, రైతులని అందరినీ మోసం చేస్తున్న ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే ఇంకా వేరే ఆలోచన లేదు. రాహుల్ గాంధీకి దమ్ము ధైర్యం లేదు కానీ ఎంతసేపు అక్కడ ఏదో మాట్లాడతారట, ఏదో చేస్తారట అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ధర్నా కాదు, జంతర్ మంతర్ ధర్నా కాదు, ఇక్కడ తెలంగాణ బీసీ సమాజం గమనిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతిని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి తెలంగాణ బీసీ సమాజం, తెలంగాణ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఓకే అన్న, ఇది మొత్తానికి బీసీలపై కాంగ్రెస్ కపట నాటకం చూపిస్తాను తప్పితే నిజంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి, రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం మాత్రం కాంగ్రెస్కి లేదని చెప్తూ ఉన్నారు. మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్